రావే నువ్వు క్వశ్చన్ పిచ్చి కోనేరు ఉండే కదా వన్నెలనాయనమ్మ కొడుకు ఇలా వాళ్ళు పెట్టుకుంది దేవకన్యలు ఉంటుండేనంట. ఇద్దరు ముగ్గురు ఇందులో పడి సూసైడ్ చేసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి క్లోజ్ చేశారనమాట. జరుగుతూ ఉంది, ఆ పాటలు వినిపిస్తూ ఉన్నాయి, స్పీకర్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు ఇప్పటికీ కూడా ఏదో లైట్ గా వినిపిస్తున్నామా ఏం వింటున్నామా అని మా అమ్మ కూడా వచ్చి నా చిన్ననాటి జ్ఞాపకాల్లో పడి అసలు విషయం మర్చిపోయాను కదా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న పెట్టిన వీడియోలో రాములవారి గుడి అలాగే నల్ల హనుమాన్ గుడి రెండు చూసారు కదా మీరు. ఇది ఆ చుట్టుపక్కల ఏరియా అనమాట. అంటే ఒకే కాంపౌండ్లో రెండు గుళ్ళు ఉంటాయి, ఆ ఏరియా అనమాట ఇదంతా. ఇక్కడ మేము చాలా ఆడుకునే వాళ్ళము. కోనేరు ఉండే కదా వన్నెలనాయనమ్మ కొడుకు ఇలా వాళ్ళు పెట్టుకుంది గిదే కదా కోనేరు. ఇలా దేవకన్యలు ఉన్నాయి. అవును అంటుండే, సౌండ్ వస్తుండే అని కూడా అంటుండే. భయపడకండి, ఇది డిసెంబర్లో వీడియో. అప్పుడు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, సో అందుకని అలా ఉందన్నమాట. నీళ్ళు ఉంటాయి లోపల కానీ పోరాదే. దేవకన్యలు ఉంటుండేనంట. దేవకన్యలు పిల్లలు ఫస్ట్ ఓపెనే ఉంటుండేనా? ఓపెన్ ఉంటుండే. ఇప్పటికి కూడా ఓపెన్ ఉంది కానీ పోరాదు, అన్ని చెట్లు గిట్లుంది. ఒకప్పుడైతే ఈ కోనేరు ఓపెనే ఉండేది, స్నానాలు చేసేవాళ్ళు చాలామంది. బట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు ముగ్గురు ఇందులో పడి సూసైడ్ చేసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి క్లోజ్ చేశారనమాట. ఈ కోనేరులో దేవకన్యలు కూడా ఉంటాయని అంటారు, నిజానికి నాకు తెలీదు. బట్ ఒక్కోసారి నైట్ టైంలో, అంటే దాని పక్కనే రోడ్డు ఉంటుంది అనమాట, అటు సైడ్ నుంచి వెళ్తూ ఉంటే సౌండ్స్ వచ్చేవన్నమాట. నేను ఒక్కసారేమో విన్నా అంతే, ఇంకా అప్పటి నుంచి ఆ రూట్ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు నైట్ టైంలో. కానీ మా అమ్మమ్మ వాళ్ళు అట్లా చూసిన వాళ్ళు కూడా, అంటే ఆ జనరేషన్ వాళ్ళు ఎవరో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అని అంటారు. ఎంతవరకు నిజమో మరి తెలీదు. ఈ గుడిలో ఇంకో విశేషం ఏంటి అంటే, ఇది కొంతమందికి మాత్రమే తెలుసు, అది నా ఏజ్ పిల్లలకి మాత్రమే తెలుసు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డైరెక్ట్ గర్భగుడి నుంచి, అంటే రాములవారి గుడి గర్భగుడి నుంచి బ్యాక్ సైడ్ అనమాట. ఇది అక్కడ దేవుణ్ణి అంటే విగ్రహాన్ని కడిగిన వాటర్ కానీ, గుడి కడిగిన వాటర్ కానీ ఇటు సైడ్ నుంచి వస్తాయన్నమాట. ఇది మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ప్రదక్షిణ చేసే వీలుండేది. ఇక్కడి నుంచి గుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణ చేసేవాళ్ళం. ఆ ప్రదక్షిణ చేసే టైంలో పిల్లలందరం ఖచ్చితంగా ఇక్కడ చౌపెట్టి వినేవాళ్ళం అన్నమాట. అప్పుడు నాకు ఓంకారం శబ్దం వినిపించేది. ఏం వినిపిస్తలే? ఇప్పుడు కూడా అది వినిపిస్తుందా లేదా అని టెస్ట్ చేశాను, బట్ వినిపించింది కానీ క్లారిటీ లేదు. ఎందుకంటే చుట్టుపక్కలంతా కూడా సౌండ్ ఎక్కువ వస్తుంది, ఎక్కడో భజన జరుగుతూ ఉంది, ఆ పాటలు వినిపిస్తూ ఉన్నాయి, స్పీకర్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి క్లారిటీ లేదు. బట్ నాకు ఇప్పటికీ కూడా ఏదో లైట్గా వినిపిస్తున్నామా ఏం వింటున్నామా అని మా అమ్మ కూడా వచ్చి వింటుంది. మా అమ్మకు తెలియదు ఈ విషయము, అంటే ఇక్కడ నుంచి ఆ సౌండ్స్ అట్లా వస్తాయని. స్పష్టంగా వినిపిస్తలేదు కానీ, బట్ అమ్మకి నేను చెప్పిన తర్వాత కూడా అసలు ఏం వినిపించలేదంట. అన్ని మైక్ సౌండే వినిపిస్తుంది, ఏం లేదు అని అంటుంది. మా మద్దలకి కూడా ఏం వినిపించలేదంట. కానీ నాకు నా ఆలాపన నేను అనుకున్నానా ఏమో తెలియదు, కానీ నాకైతే కొంచెం లైట్గా అయితే వినిపించింది, ఓంకారం శబ్దం వినిపించింది. మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్లోనే మేము ఎక్కువ బతుకమ్మ ఆడేవాళ్ళం అనమాట. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాము. బయట కూడా ఒక చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది, చాలా చిన్నది. అక్కడ కూడా పెయింటింగ్ వేశారనమాట. దాని పక్కన చిన్న చిన్న సందులు ఉండేవి అనమాట. ఆ గల్లీలో నుంచి వచ్చేవాళ్ళం మేము. షార్ట్ కట్ రూట్స్ అనమాట అవి. ఈ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయంట. తాత తర్వాత కూడా పూజ చేయిస్తానన్నాడు పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. సో ఇదే ఆ గుడి.
ఈ చిన్న గుడి పక్క నుంచి మేము వచ్చేవాళ్ళము. చాలా చిన్న సందు, ఒక్కళ్ళే పట్టేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఇటు పక్కన చూస్తేనేమో అంగన్వాడీ స్కూల్ ఉండేది. జస్ట్ ఒక పెద్ద హాల్ అనమాట. స్కూల్ అంటే పెద్ద స్కూల్ ఏం కాదు, అంగన్వాడీ స్కూల్స్ ఎట్లా ఉంటాయి ఇప్పుడున్నట్టుగా కూడా లేదు. అప్పుడు జస్ట్ ఒక పెద్ద హాల్ ఉండేది అంతే. అరే రే, నా చిన్ననాటి జ్ఞాపకాల్లో పడి అసలు విషయం మర్చిపోయాను కదా. మీకు ఒక ఫన్నీ ఇంటర్వ్యూ చూపిస్తానన్నాను కదా, అసలు అది చూపించనే లేదు. ఓకే, ఈ వీడియో కంటిన్యూషన్లోనే ఇప్పుడు వచ్చేస్తుంది, చూసేసేయండి. నువ్వు పెళ్లి కాకముందు నుంచి వస్తుంటివా? రావే నువ్వు క్వశ్చన్ పిచ్చి ఉరుకుతున్నది. మంచిగా వస్తుంటాయి. రోజు ఒత్తుల నూనె తీసుకొచ్చి మంచిగా వచ్చి కోరుకుంటుంటే మంచిగా మొక్కుతుంటే. మరి నీ కోరిక నెరవేరిందా లేదా? నెరవేరింది. నాకు డాక్టరు, ఇంజనీరు కాకుండా, డాక్టరు పోలీసు కాకుండా ఇంజనీర్ దొరికితే బాగుండు అని నేను కోరుకున్నాను. నాకు దొరికింది. నాకు అట్లనే చేసిండు దేవుడు. నా పెళ్ళికి అట్లనే నాకు దేవుడు ఇచ్చిండు. ఇక్కడ వస్తే మాత్రం మంచిగా ఉంటుంది, కోరిన కోరికలు తీరుతాయి. నాకు కూడా చాలా మంది చెప్పిండ్రు, వచ్చిన వాళ్ళందరూ కూడా నెరవేరాయని చెప్పారు. కానీ ఏ ఒక్కరు మాత్రం నా కోరిక నెరవేరలేదు అని ఇప్పటి వరకు ఏ భక్తుడు కూడా ఇక్కడ చెప్పడం జరగలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే అది మా పెద్దమ్మనే. ఎందుకంటే మా పెద్దమ్మ చిన్న ఉన్నప్పటి నుండి ఈ గుడి ఉంది. ఈ గుడిలో వస్తుండే మా పెద్దమ్మ. అదే కనీసం మీరు వస్తున్నారని ముందు తెలిస్తే స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతుండే మంచిగా వస్తుంది. అమ్మ నువ్వు ఏడ కూర్చుంటుంటివి? మూడు ఎడబెడుతుండే అడుగు ఏడ ఇటు సైడ్ కదా. నేను కూడా ఇక్కడనే కూర్చుంటుంటున్నామ్మ ఎక్కువ. ఏడ్చుకుంటా చెప్పుకుంటుంటిగా. ఏడుస్తుంది చెప్పుకుంటుంది దేవుడికి. వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు నేను వెళ్ళి వీడియో తీసుకుంటానని అడగడం తప్పైపోయింది. ఇంటర్వ్యూ లాగా ఫీల్ అయిపోయి అసలు వాళ్ళ లాంగ్వేజే మారిపోయింది. చూస్తున్నారు కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అట్లా మాట్లాడతారని. బట్ అమ్మ చెప్పింది నిజమే. అమ్మకి పోలీస్ అన్న, డాక్టర్ అన్న ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే వాళ్ళు అంటే ఫ్యామిలీకి టైం కేటాయించరు సరిగ్గా అని ఒక ఫీల్ అనమాట. అందుకే నాకు కూడా పోలీసు డాక్టర్ సంబంధాలు వస్తే నిర్మోహమాటంగా వద్దని చెప్పేసింది, మేము ఇవ్వమని చెప్పేసింది. మామయ్య నేను 10 years ఉన్నప్పుడు 5th class ఆ టైంలో ఉన్నప్పుడు వచ్చింది. 41 days వస్తాను మొక్కింది. 41 days వస్తుండే. అయితే మామయ్య పొద్దున 5 గంటలకు లేచి తయారవుతుంది. అయితే నేను కూడా రోజు మామయ్యతో వస్తుంది. ఒకరోజు ఏమైంది, మంచిగా వండుకున్నా. సడన్గా లేచేసరికి మామయ్య అయిపోయింది. ఆయనతో లేచి దప్ప స్నానం చేసుకొని మెల్లగా ఉరుక్కుంటూ వచ్చేసరికి మామయ్య ఇట్లా ప్రదర్శన చేస్తుంది. నేను మొక్కలైతే ప్రదర్శన చేస్తుంది. నాకు గండు చీమ ఇట్లా పుట్టింది. అది ఎంత పట్టుకొని మామయ్య పట్టుకొని గింజడం అది అంత పవర్ఫుల్ దేవుడు. ఇట్లా పట్టుకొని గుంజుతో కూడా ఇడుస్తలేదు, ఇట్లా పట్టి ఇట్లా రక్తం తీస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మాకు జరిగిన నిజమైన సంఘటనలు ఇవి. నిస్వార్థంగా నిజాయితీగా మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు తీరుస్తాడని నేనైతే నమ్ముతాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. అన్నట్టు ఫన్నీ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
అసలు ఫన్నీగానే అనిపించలేదంటారా? ఓకే, ఏదైతే అది కామెంట్ అయితే చేయండి ప్లీజ్.